శుభోదయం. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ఆలోచన. కల్మి ప్రభావశీలమగు గౌరవ భావన నెంచి నిల్చుచో దాల్మిని తోడు చేసి నిజదార సుతాదుల యోగక్షేమమున్ పల్మరు సంఘసేవకై పాటుపడన్ విధి భాగ్యవంతమై బల్మి ప్రశాంత చిత్తమున పాలనగూర్చుట శాంతి సూత్రమౌ. మిత్రులారా, ఈ పద్యభావము మనిషి కల్మి బల్మి ఇవి అంటే కలిమి అంటే సంపద, బల్మి అంటే దేహ సంపద. వీటితో సంతోషంగా ఉన్నప్పుడు ఏ విధంగా మార్పులు ఉంటాయి. కల్మి ప్రభావశీలమగు గౌరవ భావన నుంచి నిల్చుచో. నీకు సంపద ఉంది, దాన్ని నువ్వు ప్రభావశీలంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకి నీకే కాక సంఘానికి ఉపయోగపడేట్టుగా చేస్తున్నట్టయితే, అలాగా గనక గౌరవ భావనతో గనక ఉంటే తాల్మిని తోడు చేసి, దానికి తాల్మి అంటే ధైర్యాన్ని తోడు చేసి నిజదార సుతాదుల యోగక్షేమం, నీ బిడ్డల యోగక్షేమాలు చూసుకుంటూ పల్మరు కొన్నిసార్లు మరి లేక ఎక్కువసార్లు సంఘసేవకై పాటుపడను, సంఘానికి సేవ చేయడానికి నీలో ఉన్నటువంటి తృణమో పణమో ఖర్చు పెట్టి ఉపయోగపడే పనులు చేయడానికి విధి భాగ్యవంతమై అలా చేస్తే నీ పుట్టుక భాగ్యవంతమవుతుంది. బల్మి ప్రశాంత చిత్తమున పాలన కూర్చొను. ఇవన్నీ చేస్తుంటే ఈ బలం అనేది ప్రశాంతమైన చిత్తంతో నీ పాలన అంటే రక్షణ, అందరికీ రక్షణ, ఆ రక్షణ కల్పిస్తే మొత్తం మీద శాంతి నిలబడుతుంది, శాంతిదాయకమవుతుంది అని చెప్పడానికి ఈ పద్యం రాశాను. కవిమిత్రుడు ఈ పద్యాన్ని చదివి నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటాం. నమస్తే.